బా వీడు చూడరా అందరికీ ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడో. అందరూ వీళ్ళ ఉండాలి. వీడు చాలా గ్రేట్ రా బాబు. వీడు ఒక్కడే ఏదో దేశానికి సాయం చేస్తున్నట్టు పోజులు కొడుతున్నాడు. లైక్స్ ఫాలోవర్స్ కోసం కావాలనే వీడియోలు తీసి ఏదో నాటకాలు. అంత హెల్ప్ చేసేవాడైతే వీడియోలు తీయడం ఎందుకు? ఇప్పుడే ఒక సినిమా చూశానన్నా, ఫైట్స్ కానీ బీజిఎం కానీ బబ్బబ్బా ఏమున్నాయన్న. సినిమా ఫైట్స్ సూపర్ ఉన్నాయి. ఏంట్రా బాబు ఈ సినిమాల్లో ఎప్పుడు కొట్టుకోవడం చంపుకోవడం తప్ప ఇంకేముండవు. ఈ జనరేషన్ వాళ్ళకి అంతే, ఏదో హీరో 2 ఫైట్లు చేస్తే చాలు ఇంక హిట్ అయిపోతాయి సినిమాలు. ఏంటో వీళ్ళ సినిమాలు. మా సీన్ గారు అబ్బాయి ఉన్నాడు, వాడు ఇంగ్లీష్ లో మాట్లాడాడు. బాబ్బా అమెరికన్ లానే మాట్లాడతాడు అసలు. ఆడు తెలుగుడైనా కానీ ఇంగ్లీషు అద్భుతంగా మాట్లాడతాడు. ఇంట్లో కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడంట. ఎంతైనా ఎడ్యుకేటెడ్ తెలుగు వాడిని తెలుగులో మాట్లాడడానికి ఏం నొప్పిరా? ఇంగ్లీష్ లో మాట్లాడితే నువ్వు నా పెద్ద గొప్ప ఏంటి లెవెల్ చూపిస్తున్నావా? మీలాంటి వాళ్ళని చూస్తుంటేనే తెలుగు భాష అంతరించిపోతుందేమో అని భయమేస్తుందిరా. మా పిల్లలను నేను చాలా క్రమశిక్షణతో పెంచుతానండి. స్ట్రిక్ట్ గా ఉంటాను. అప్పుడే కదా మన మాట వింటారు. అవునండి, పిల్లలతో స్ట్రిక్ట్ గానే ఉండాలి. అప్పుడే మనం అంటే భయం ఉంటుంది. లేకపోతే అసలు మనం లెక్క చేయరు. మనం చెప్పిన మాట అస్సలు వినరు. పిల్లలతో అంత స్ట్రిక్ట్ గా ఉండడం ఏంటండి? వాళ్ళకి ఏదైనా ప్రేమతో చెప్పాలి, అప్పుడే వింటారు. ఫ్రెండ్లీగా ఉండాలండి. ఇలా ఉంటే కొట్టి తిట్టి వాళ్ళు ఇంకా మొండిగా తయారయ్యి అసలు మన మాట వినరండి. ఈ కాలేజ్ వాళ్ళు చూడు పిల్లలకి ఎంత బాగా చదువు చెప్తున్నారు. చదువు తప్ప ఇంకోటి లేకుండా పిల్లల కాన్సన్ట్రేషన్ మెరుగుపడేలా భలే చెప్తారు. అసలు చదువు ఒకటే ఉంటే సరిపోదు, ఆటలో అన్నీ ఉండాలి. పిల్లల్ని ఎప్పుడు చదువు అని వాళ్ళని హింసిస్తారా బాబు. ఇది ఒక వేస్ట్ కాలేజ్.